జై శ్రీరామ్. 2022 నుంచి 2024 వరకు మొత్తం 15 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 15 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అవి నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2024లో మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ వస్తుందని చెప్పడం జరిగింది. అది నిజంగానే జరిగింది. మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ రావడం జరిగింది. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది మీరు చూసుకోండి. నిజమైతేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలో అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, విశాఖ 4వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో ధనుసు రాశికి నుంచి మకర రాశికి వెళ్తున్నారు. సూర్యుడు శత్రు రాశికి వెళ్తున్నారు. దాని మూలంగా మీకు హెల్త్ పరంగా ఇబ్బందికరంగా ఉంటుంది. కెరియర్ పరంగా ఇబ్బందికరంగా ఉంటుంది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. దశమాధిపతి అయిన సూర్యుడు మకర రాశిలో ఉండటం మూలంగా చెడు ఫలితాలంటూ ఇస్తారు. అవమానాలంటూ ఎక్కువ చూస్తారు. కెరియర్ పరంగా మాత్రం హైక్ అనేది తక్కువగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రమోషన్ విషయంలో కూడా అన్యాయం అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. జాగ్రత్తగా ఉండండి. సూర్యాష్టకాన్ని చదువుకోండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. బుధుడు 2వ స్థానంలో ఉన్నారు కాబట్టి మీకు లాభస్థానం అధిపతి అయి ఉన్నారు కాబట్టి మీకు బిజినెస్ పరంగా మాత్రం మంచి ఫలితాలంటూ ఉంటాయి. పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి. బిజినెస్ పరంగా చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే కనుక చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. సప్తమాధిపతి అయిన శుక్రుడు శనితో కలిసి ఉండటం మూలంగా మ్యారేజ్ పరంగా ఇబ్బందికరంగా ఉంటుంది. గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరైనా సరే జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే కనుక ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సప్తమంలో గురువు ఉన్నారు కాబట్టి మీకు కుటుంబ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనబడతాయి. మీకు చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. కుజుడు కర్కాట రాశిలో నిజబడి ఉన్నారు. లగ్నాధిపతి అయి ఉన్నారు. 6వ స్థానం అధిపతి అయి ఉన్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. శత్రువులతో మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తెలియని శత్రువులతోనూ మరియు తెలిసిన శత్రువులతోనూ గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరైనా సరే అప్పు ఇస్తే కనుక అవి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. లవర్స్కి చాలా అనుకూలంగా అయితే ఏమీ లేదు. బ్రేకప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.